ఈ పెయింటింగ్ దీని అర్థం ఇది నిజమైన ప్రేమ. ఈ ప్లేస్లో నువ్వు ఉండాలి, కానీ దేవుడు దాన్ని సహించి ఆ ప్లేస్ నీకు ఇచ్చాడు. ఈ కృతజ్ఞతా భావం, ఈ గ్రాటిట్యూడ్ అనేది ఎల్లప్పుడూ ప్రతి క్రైస్తవుడు, ఈ మారిపోయిన క్రైస్తవుడు, తప్పిపోయి దొరికిన క్రైస్తవుడు ఇది కలిగి ఉండాలి. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలన్న ఉద్దేశం, అది గుర్తు చేస్తున్న ఉద్దేశంతో ఈ పెయింటింగ్ చేశాను. ఇది ఎప్పుడూ ఉండాలి, అందరి ఇళ్లలో ఉండాలి అనేది నా కోరిక. అదేవిధంగా ఈ కృతజ్ఞత భావం కలిగిన వారు ఇంకొక పెయింటింగ్ చేశాను, వాళ్ళు ఎలా ఉండాలి అనేది. ఇది రియల్ ట్రూ డిసైపుల్, నిజమైన శిష్యుడు, దేవునికి నిజమైన శిష్యుడు ఎలా ఉండాలి అని అంటే లోకానికి ఎదురై ఉండాలి. సో లోకమంతా వాళ్ళ పనులలో బిజీ లైఫ్లో వెళ్ళిపోతూ ఉన్నారు సంపాదించుకోవడానికి, కానీ ఒక్కడు మాత్రమే దేవుని కోసం నిలబడి ఎదురు వస్తూ ఉన్నాడు. వానికి ఎప్పుడు దెబ్బలే తగ్గుతాయి, పూలదండలు పడవు. సో దేవుని కోసం నిలబడ్డ వానికి దెబ్బలు పడతాయి. కాబట్టి ఇది కూడా మనం గుర్తు చేసేది, నిజమైన క్రైస్తవునిగా శిష్యునిగా నేను ఉంటున్నానా, లేకపోతే లోకంలో కలిసి వెళ్తున్నానా, లోక ప్రేమలో నేను కలిసి వెళ్తున్నానా అనేది మనం తెలుసుకోవడానికి ఇది ఒక గుర్తు చేస్తుంది. ఎప్పుడు ఇది మన ఇంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఒక పెయింటింగ్ చేశాను. ఇంకొక పెయింటింగ్ ప్లీజ్ రివీల్. ఈ కాలంలో మనము ఇతరులకి సువార్త చెప్పాలి అని అంటే అవకాశం దొరకట్లేదండి. బయట ఎవరితో మాట్లాడాలన్నా కుదరట్లేదు, ఎవరితో మాట్లాడాలన్నా ఇది మీ క్రీస్తు మార్గం గురించి చెప్తున్నారు అంటారు. ఈ కాలంలో ఏమైందంటే వేరే వాళ్ళు కూడా మన ఇంటికి రావడం చాలా కష్టంగా ఉంది, యాక్సెస్ లేదు, అంత బిజీ లైఫ్. సో ఎవరైనా మన ఇంటికి వస్తే కొత్త వాళ్ళు ఇది ఏంటి అని అడిగితే దానికి సువార్తను, ఫుల్ సువార్తను వాళ్ళకి చెప్పే అవకాశం దొరుకుతుంది. దానికోసం ప్రతి ఇంట్లో ఇది ఉండాలి అనే ఉద్దేశంతో ఇది చేశాను. అంటే యేసు ప్రభు శిలువ మోయడం మంచి నీట్గా ఉన్న శిలువని మోయడం కాదు, అసలు నిజంగా శిలువ పాప భారాన్ని మోసిన వాడు. నేను దాంట్లో ఇమేజ్ పెట్టాను, దాన్ని మోసాడు దేవుడు, పాప భారం మోసుకొని దేవుని గొర్రెపిల్ల అనేది. ఇంకొక పెయింటింగ్ చూడండి ప్లీజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రిఫ్లెక్ట్ టు క్రైస్ట్. అంటే మనము లోకంలో జీవిస్తున్నప్పుడు, క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడు, నిజమైన శిష్యుడిగా జీవిస్తున్నప్పుడు ఎవరిని చూపిస్తున్నాం? మనలో ఎవరిని చూస్తున్నారు జనాలు? యేసు ప్రభువుని చూస్తున్నారా, మనం చూస్తున్నారా, మన యొక్క గొప్పతనాన్ని చూస్తున్నారా, యేసు ప్రభువుని చూస్తున్నారా? మనం ఎవరిని చూపిస్తున్నాం? దీన్ని గుర్తు చేయడానికి ఈ పెయింటింగ్ మనకి చాలా పనికి వస్తుంది. అందుకే ఈ 4 పెయింటింగ్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని కొని, ఇది తక్కువ ధర కూడా కొనకండి, ఎక్కువ ధరకే కొనండి.